శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మకర రాశి ఫలితాలు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. నక్షత్ర ఫలితాల కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. మకర రాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు మకర రాశికి చెంది ఉంటారు. 2024 సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మకర రాశిలో జన్మించిన వారికి సంవత్సరం అంతా శని కుంభరాశిలో 2వ ఇంట్లోనూ, రాహువు మీనరాశిలో 3వ ఇంట్లోనూ, కేతువు కన్యా రాశిలో 9వ ఇంట్లోనూ సంచరిస్తారు. ఈ సంవత్సరం మే 1 వరకు గురువు మేషరాశిలో 4వ ఇంట్లో సంచరిస్తారు. ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో 5వ ఇంట్లో సంచరిస్తారు. 2024 సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి 4 నెలలు సామాన్యంగా ఉంటుంది. సంవత్సరం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురు గోచారం 4వ ఇంట్లో ఉండటం వలన, శని గోచారం 2వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. గురు దృష్టి 8వ ఇంటిపై, 12వ ఇంటిపై ఉండటం వలన మీరు చెల్లించాల్సిన డబ్బులు ఆదాయం కంటే ఎక్కువ అవ్వటం, వృత్తి వ్యాపారంలో కూడా ఆదాయం పెరగకపోవటం వలన ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే 3వ ఇంట్లో రాహు గోచారం కారణంగా ఈ సమయంలో బంధువుల ద్వారా మీకు అవసరమైన డబ్బు చేతికందడం లేదా స్థిరాస్తి అమ్మకాల ద్వారా కొంత డబ్బు రావడం వలన ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. సంవత్సరం అంతా శని గోచారం 2వ ఇంట్లో ఉంటుంది కాబట్టి గురుబలం లేని సమయంలో ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. ఈ సంవత్సరం ఎక్కువ డబ్బు ఇంట్లో శుభకార్యాల కొరకు, కుటుంబ ఆరోగ్య అవసరాల కొరకు ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం అంతా శని దృష్టి 11వ ఇంటిపై ఉండటం, శని స్థితి 2వ ఇంట్లో ఉండటం వలన ముఖ్యంగా మే 1 వరకు గురుగోచారం అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అంతగా మంచిది కాదనే చెప్పవచ్చు. ఒకవేళ తప్పనిసరి పెట్టుబడి పెట్టాల్సి వస్తే సూర్యగోచారం, రవిగోచారం, కుజగోచారం అనుకూలంగా ఉన్న సమయంలో పెట్టుబడి పెట్టడం కొంతవరకు మీరు నష్టపోకుండా కాపాడగలుగుతుంది. ఈ సంవత్సరం మే 1 నుంచి గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గురువు 5వ ఇంటికి మారడంతో మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు రావడం కాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీ ఆదాయం పెరగటం వల్ల మీ ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. గురుదృష్టి 9వ, 11వ, 1వ ఇంటిపై ఉండటం వలన మీ ఆలోచన విధానంలో మార్పు రావటమే కాకుండా మీకు లాభం చేసే వాటిపై పెట్టుబడులు పెట్టడం, అలాగే పెట్టుబడి పెట్టే ముందు సరైన విధంగా పరిశీలించి పెట్టడం చేస్తారు. దాని కారణంగా భవిష్యత్తులో నష్టాలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఈ సమయంలో మీ శ్రమకు అదృష్టం కూడా తోడవడం వలన మీ స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయగలుగుతారు. ముఖ్యంగా మీరు చాలా కాలం నుంచి కావాలనుకున్న ఇల్లు కానీ, వాహనం కానీ ఈ సమయంలో కొనగలుగుతారు. అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు లేకుండా ఆచితూచి అడుగు వేయడం మంచిది. 2024 సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి 4 నెలలు శని గోచారం అనుకూలంగా లేకపోవటం వలన వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. వ్యాపారంలో పని ఎక్కువగా ఉండటం వలన చేసిన పనికి తగిన లాభాలు రాకపోవటం వలన కొంత ఇబ్బందికి గురవుతారు. ఈ సమయంలో వ్యాపారానికి తగిన లాభాలు లేకపోవడంతో మీరు ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చెప్పే మాటకి, చేసే పనికి సంబంధం లేకపోవటం వల్ల మీ వినియోగదారులు కానీ, మీ వ్యాపార భాగస్వాములు కానీ ఈ మాటపై నమ్మకం ఉంచకపోవడం జరుగుతుంది. సంవత్సరం అంతా శని గోచారం 2వ ఇంట్లో ఉండటం వలన, శని దృష్టి 4వ ఇంటిపై, 8వ ఇంటిపై, 11వ ఇంటిపై ఉండటం వలన మీరు వ్యాపార అభివృద్ధి విషయాల్లో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వామ్యులు మీకు సరైన సహాయం అందించకపోవటం లేదా మీరు చేపట్టిన పనులు ఆలస్యం కావడం వలన మీరు చాలాసార్లు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతారు. దాని కారణంగా ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.
ఈ సమయంలో చేయాలనుకున్న వ్యాపార ఒప్పందాలు వాయిదా పడటం లేదా ఆగిపోవటం జరగవచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి చాలా అడ్డంకులు ఎదురవుతాయి. అయితే నిరాశకు లోను కాకుండా నిజాయితీగా ప్రయత్నించినట్లయితే మీరు ఆ ఆటంకాలన్నీ తొలగించుకుని ముందడుగు వేయగలుగుతారు. మే 1 నుంచి గురుగోచారం 5వ ఇంటికి మారడంతో వ్యాపారంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవడంతో పాటు మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోగలుగుతారు. విదేశాల నుంచి కానీ, అనుకోని వ్యక్తుల నుంచి కానీ, పెట్టుబడులు కానీ, ఆర్థిక సహాయం కానీ ఈ సమయంలో అందే అవకాశం ఉంటుంది. గతంలో మీకు సహాయం చేయడానికి ముందుకు రాని వారు కూడా ఈ సమయంలో మీకు సహాయం చేయటం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గురు దృష్టి 9వ ఇంటిపై, 11వ ఇంటిపై ఉండటం వలన మీరు చేపట్టిన పనులు, చేసుకున్న ఒప్పందాలు మంచి లాభాలను ఇస్తాయి. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 3వ ఇంట్లో ఉండటం వలన మీరు ఆటంకాలు ఎదురైనప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. ఎంత కష్టపడినా సరే అనుకున్న విధంగా వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని తపన, పట్టుదల మీలో పెరగటం వల్ల మీరు నిరంతరం శ్రమ కూర్చి అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నిస్తారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయి. అలాగే ఈ సంవత్సరం వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరగడం కానీ, లేదా కొత్త ప్రదేశాల్లో మీ వ్యాపార శాఖలు ప్రారంభించడం కానీ చేస్తారు. దీనివలన మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందడం జరుగుతుంది. 2024 సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలను ఇస్తుంది. మే 1 వరకు గురు గోచారం 4వ ఇంట్లో ఉండటం వలన మీరు మీ ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావడం వలన, లేదా మీకు కేటాయించిన పని ఎక్కువగా ఉండటం వల్ల కానీ ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువవుతుంది. దీని కారణంగా మీరు చాలాసార్లు అసహనానికి గురవుతారు. అంతేకాకుండా కొన్నిసార్లు మీరు నిజాయితీగా మీ పై అధికారులు చెప్పిన పని చేయటం ప్రారంభించినప్పటికీ అనుకోని సంఘటనల కారణంగా మీరు చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయలేకపోతారు. దాని కారణంగా పై అధికారుల కోపానికి గురవటమే కాకుండా నమ్మకాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య దానంతట అదే తొలగిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. మే 1 నుంచి గురుగోచారం అనుకూలంగా మారటం వలన వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు చెప్పిన సమయం కంటే ముందే పూర్తి చేయటం, మిగిలిన వారి కంటే ఉత్తమంగా పూర్తి చేయటం వలన మీరు మీ పై అధికారుల మెప్పును పొందుతారు. అంతేకాకుండా ఈ విషయంలో మీకున్న చెడ్డ పేరు కూడా తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం వల్ల మీ సహోద్యోగులు కానీ, మీ పై అధికారులు కానీ లాభపడతారు. దాని కారణంగా మీపై గౌరవం పెరగడమే కాకుండా అది భవిష్యత్తులో మీ వృత్తికి, అభివృద్ధికి సహకరిస్తుంది. ఈ సంవత్సరమంతా శనిగోచారం 2వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే వరకు గురుగోచారం కూడా అనుకూలంగా ఉండకపోవటం వల్ల సమయంలో ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటమే కాకుండా ఉద్యోగంలో మీకు ఇబ్బందులు కలిగించాలని చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు. శని దృష్టి 4వ ఇంటిపై, 8వ ఇంటిపై, 11వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు ఫలితం గురించి ఆలోచించక నిజాయితీగా మీ పనులు, మీ బాధ్యతలను పూర్తి చేయటం వలన భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 3వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. అలాగే వివాదాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. 2024 సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వారి కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే 1 వరకు గురుగోచారం అనుకూలంగా లేకపోవటం, సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా లేకపోవటం వలన ఈ సంవత్సరం మే వరకు కుటుంబంలో ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 4వ ఇంట్లో గురుగోచారం కారణంగా బాధ్యతలు ఎక్కువ అవటం, దాని కారణంగా విశ్రాంతి లేకపోవటం, పని చేయాల్సి రావటం వలన మానసికంగా ప్రశాంతత తగ్గుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సరైన అవగాహన లేకపోవటం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఎక్కువ అవటం వలన మీరు అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లలు ఆరోగ్యం కానీ,
వారి ప్రవర్తన గానీ మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రెండవ ఇంట్లో శని గోచారం కూడా మీ సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ తగ్గటం లేదా మీరు చెప్పిన విషయాలు ఎదుటివారు అర్థం చేసుకోక మిమ్మల్ని తప్పు పట్టడం చేస్తారు. మే 1 నుంచి గురుగోచారం 5వ ఇంటికి మారడంతో కుటుంబంలో వ్యక్తిగతంగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాకుండా మీరు చేసే పనిలో వారి పూర్తి సహకారం అందిస్తారు. అంతేకాకుండా గతంలో మీకు ఇబ్బందులు కలిగించిన వ్యక్తులు కూడా తమ తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురుదృష్టి 9వ ఇంటిపై 11వ ఇంటిపై ఉండటం వలన చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి రావడంతో మీరు చేసిన ప్రతి పని మీకు మంచి పేరును, లాభాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 3వ ఇంట్లో, కేతుగోచారం 9వ ఇంట్లో ఉండటం వలన మీరు కుటుంబ విషయాలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా మీ బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. మే 1 వరకు గురుగోచారం అనుకూలంగా లేని సమయంలో 9వ ఇంటిలో కేతుగోచారం కారణంగా మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, ఇంటిలో పెద్దవారి ఆరోగ్య విషయంలో కానీ కొంత ఆందోళనకు గురి అవుతారు. మే 1 తర్వాత వారి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మీ మానసిక ఆందోళన తగ్గుతుంది. మే 1 నుంచి గురుగోచారం అనుకూలంగా మారడంతో ఇంటిలో శుభకార్యాలు జరగటం, ఒకవేళ సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే సంతానం కలగటం, అవివాహితులకు వివాహం అవ్వటం ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంటుంది. 2024 సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వారి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మొదటి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురుగోచారం 4వ ఇంట్లో ఉండటం వలన ఊపిరితిత్తులు, వెన్నుముక, కాలేయ సంబంధ అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గురు దృష్టి 8వ ఇంటిపై, 12వ ఇంటిపై ఉండటం వల్ల మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. గురుగోచారం అనుకూలంగా లేని సమయంలో మీ ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 2వ ఇంట్లో ఉంటుంది కాబట్టి దంతాలు, ఎముకలు, మర్మావయాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆరోగ్య సమస్యలు మొదటి 4 నెలలు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఆ తర్వాత గురుగోచారం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటమే కాకుండా మానసికంగా, శారీరకంగా మీరు దృఢంగా తయారవుతారు. 3వ ఇంట్లో రాహుగోచారం కారణంగా మీ రోగనిరోధక శక్తి, మానసిక శక్తి ఎక్కువగా ఉండటం వలన మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగా బయటపడగలుగుతారు. మే 1 నుంచి సంవత్సరం అంతా గురుదృష్టి 11వ ఇంటిపై, 1వ ఇంటిపై ఉండటం వలన మీరు ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడటమే కాకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి తగిన కృషి చేస్తారు. 2024 సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వారి విద్య ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మొదటి 4 నెలలు మిశ్రమ ఫలితాలను, మిగిలిన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలను ఇస్తుంది. మే వరకు గురుగోచారం 4వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో చదువుపై శ్రద్ధ తగ్గటం, గురువుతో లేదా పెద్దవారితో వివాదాలకు దిగటం చేస్తారు. వారు చెప్పిందే లేదా వారు చేసిందే సరైందనే వాదన చేస్తారు. గురుదృష్టి 8వ ఇంటిపై, 10వ ఇంటిపై, 12వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో వారు చదువు కంటే పేరు ప్రతిష్టలపై దృష్టి పెట్టడం వలన వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాక అవమానాల పాలయ్యే అవకాశం ఉండటం లేదా వారు అనుకున్న కోర్సుల్లో ప్రవేశం పొందకపోవటం కానీ జరగవచ్చు. మే 1 నుంచి గురుగోచారం అనుకూలంగా ఉండటంతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి అనుకూల ఫలితం ఇస్తుంది. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం మే నుంచి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మే 1 నుంచి గురుగోచారం అనుకూలంగా ఉండటంతో వారిలో ఉత్సాహంతో పాటు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని తపన కూడా పెరుగుతుంది. దాని కొరకు నిరంతరం కృషి చేస్తారు. వారు అనుకున్నది సాధిస్తారు. ఈ 2వ ఇంట్లో శని గోచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి మాట విషయంలో పరీక్ష సమయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.
2024 సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వారు చేయాల్సిన పరిహారాలు గురించి పరిశీలిద్దాం. మకర రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం ప్రధానంగా శనికి, గురువుకు పరిహారాలు చేయించడం మంచిది. మే 1 వరకు గురు గోచారం 4వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి గురు పరిహారం చేయటం మంచిది. దీని కొరకు గురు మంత్ర జపం చేయటం లేదా గురు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేయటం వలన కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గిపోతుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 2వ ఇంట్లో ఉంటుంది కాబట్టి శని ఇచ్చే సమస్యలు తొలగిపోవటానికి శనికి పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయటం లేదా శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది.